నమస్కారం. సుఖీభవకు స్వాగతం. గుండె కిడ్నీల గురించి బాగానే మాట్లాడుకుంటాం, కానీ ఎందుకనో కాలేయ జబ్బుల మీద అంతగా దృష్టి పెట్టాం. కాలేయ జబ్బులనేవి గుండెపోటు మాదిరిగా కొద్ది నిమిషాల్లోనే ప్రాణాల మీదకు తీసుకురాకపోవచ్చు. కిడ్నీ జబ్బుల మాదిరిగా కొన్ని నెలల్లోనే తీవ్రం కాకపోవచ్చు. కానీ ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకునే వారిలో కాలేయ జబ్బు బాధితులే ఎక్కువగా కనిపిస్తారు. కాలేయ జబ్బుల మూలంగా మన దేశంలో ఏటా 3 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాలేయ జబ్బుల్లో లక్షణాలు బయటపడేసరికే జబ్బు బాగా ముదిరిపోయి ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలేయాన్ని కబళించే సమస్యలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మహా కష్టజీవి. మన శరీరమనే వాహనానికి కాలేయమే ఇంజన్. ఇది విటమిన్లు, గ్లూకోజ్, ఐరన్ వంటి వాటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు శక్తిని అందజేస్తూ శరీరంలోని అన్ని వ్యవస్థలు సజావుగా సాఫీగా సాగిపోయేలా చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, పోషకాలు వంటబట్టడానికి తోడ్పడే పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. రక్తంలో కలిసే వ్యర్థాలను, విషతుల్యాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించివేస్తుంది. ఏదైనా గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇంతటి కీలకమైన అవయవం కాబట్టే కాలేయం దెబ్బతింటే మన దేహంలోని వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ కాలేయానికి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణ కామెర్లు మొదలుకొని క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల సమస్యలు కాలేయానికి శాపాలుగా మారుతున్నాయి. కాలేయం అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన ఆర్గన్. యాక్చువల్లీ ఇప్పుడు కాలేయం వల్ల మన బాడీలో ఆల్మోస్ట్ 500 కన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నాయి. మన బాడీలో ప్రతి అవయవానికి పనిచేయడానికి కాలేయం హెల్ప్ అవసరం. ఇప్పుడు మనం తిన్న ఆహారం జీర్ణించడానికి లివర్ అవసరం. మనం తీసుకున్న మందులు పనిచేయడానికి లివర్ కావాలి. మనం ఏమైనా బై మిస్టేక్ ఏమైనా పాయిజన్స్ లాంటివి తీసుకుంటే దాన్ని క్లియర్ చేయడానికి లివర్ కావాలి. ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేసే కెపాసిటీ ఇచ్చే ప్రోటీన్స్ కాలేయంలో తయారైతాయి. అలాగే లివర్ మనకి దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతుంటే ఆ బ్లడ్ క్లాట్ అవ్వడానికి కూడా కాలేయం అవసరం. సో ఈ విధంగా కాలేయం అనేది మన బాడీలో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి ఫంక్షన్కి దానిలో ఒక రోల్ ఉంది. మన బాడీలో కాలేయానికి ఎంతో ముఖ్యమైన రోల్ ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కాలేయం అసలు డ్యామేజ్ అవ్వదు. డ్యామేజ్ అయినా కూడా దానికి అదే రిపేర్ చేసుకుని కంప్లీట్గా నార్మల్ అయ్యే ఒక కెపాసిటీ కాలేయానికి ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో కాలేయానికి ఉన్న రీజనరేషన్ కెపాసిటీ, రిపేర్ కెపాసిటీ ఇంకా ఏ ఆర్గన్కి లేదు. ఎందుకంటే ఈ అవయవం మన బాడీకి అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎవల్యూషనరీ అనుకున్నా, లేకపోతే మన దేవుడు ఇచ్చారనుకున్నా ఆ లివర్కి ప్రొటెక్ట్ చేయడానికి దానికి ఆ కెపాసిటీ ఇచ్చారు రిపేర్ చేసుకోవడానికి. సో ఎర్లీ స్టేజ్లో మనకు అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు. కానీ డ్యామేజ్ అయిన కొద్దీ ఒక స్టేజ్లో మన డ్యామేజ్ కన్నా రిపేర్ కెపాసిటీ తగ్గిపోతుంది. అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఎలాంటి సిమ్టమ్స్ రావచ్చు? మనకి కామనెస్ట్ అందరికీ తెలిసిందే పచ్చకామర్లు, అంటే జాండీస్ రావచ్చు. లివర్ బాగా డ్యామేజ్ అయితే మన బాడీలో నీరు ఎక్కువ అవుతుంది. దానివల్ల కడుపులో నీరు చేరటం, కాళ్ళల్లో వాపులు రావటం, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. అలాగే మన బ్లడ్ క్లాట్ అవ్వటానికి, బ్లడ్ గడ్డగట్టడానికి ఏవైతే ప్రోటీన్స్ అవసరమో అవి కాలేయంలో తయారవుతాయి. సో కాలేయం లివర్ డ్యామేజ్ అయిందంటే బ్లడ్ క్లాటింగ్ సరిగ్గా అవ్వద్దు. సో బ్లీడింగ్, మన చిన్న కట్ అయినా కూడా మనకి వెంటనే నార్మల్గా స్టాప్ అయిపోయి బ్లీడింగ్ స్టాప్ అవ్వదు. సో దానివల్ల ఏదంటే చర్మం మీద ప్యాచెస్ వస్తాయి. గమ్ బ్లీడింగ్ అంటారు, అంటే మన చిగురు నుంచి బ్లీడింగ్ ఇదంతా వస్తుంది. అలాగే ఇంకా లేట్ స్టేజ్కి పోతే బ్లడ్ వామిటింగ్స్ రావచ్చు, మోషన్స్లో బ్లాక్ కలర్ మోషన్ బ్లడ్ రావచ్చు, కిడ్నీస్ దెబ్బతినొచ్చు, ఊపిరితిత్తులు దెబ్బతినొచ్చు, మాటికి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట ఒక బాగా సివియర్ డ్యామేజ్ అయితే లివర్. దీన్ని ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటారు. అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా మెడిసిన్స్ తోటి దీన్ని ఇంకా క్యూర్ చేయలేము. కాలేయం మన శరీరానికి సెక్యూరిటీ గార్డ్ లాంటిది. శరీరంలో జరిగే జీవక్రియల్లో కాలేయానిదే ప్రధాన పాత్ర.
మన కాలేయం దాదాపు 500 పనుల దాకా నిర్వర్తిస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. కాలేయానికున్న మరో ప్రత్యేకత ఏంటంటే శరీరాన్ని రక్షించే క్రమంలో హానికారకాల వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే కాలేయం తనంతకు తానుగా దానిని రిపేర్ చేసుకోగలదు. ఇంతటి ప్రధానమైన కాలేయానికి ఇవాళ సాధారణ కామెర్లు మొదలుకొని ప్రమాదకరమైన హెపటైటిస్ బి, సి వంటి ఇన్ఫెక్షన్స్తో పాటు ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ వంటి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తినే తిండి, తాగే నీరు కలుషితం కావడం, పొగ, మద్యపానం, వేపుళ్లు, ఫ్యాటీ ఫుడ్స్ ని అతిగా తీసుకోవడం, నాటుమందులు, హెర్బల్ మెడిసిన్స్ ని విచ్చలవిడిగా వాడడం వల్ల కాలేయానికి సమస్యల బెడద పెరుగుతోంది. కాలేయంలో సమస్య మొదలైనప్పుడు ముందుగా ఫ్యాటీ లివర్ అంటే కాలేయంపై కొవ్వు పేరుకుపోతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఆకలి, అరుగుదల శక్తి తగ్గుతుంది. తరచూ జ్వరం వచ్చిపోతుంటుంది. కాలేయంలో వాపు, మంట, నొప్పి వంటి లక్షణాలతో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఆ తరువాత అది మరింత ముదిరితే లివర్ ఫైబ్రోసిస్ కి దారితీస్తుంది. ఈ సమస్య మరింత తీవ్రమైతే అది లివర్ సిరోసిస్ గా పరిణమిస్తుంది. చివరగా కాలేయ క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకర సమస్యలు కూడా వచ్చి పడుతుంటాయి. పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన లివర్ అంటే ఇంకా లివర్ ఇంకా మెడిసిన్స్ తోటి ఇంప్రూవ్ అవ్వదు అన్న స్టేజ్కి వచ్చినప్పుడు కాలేయ మార్పిడి చేస్తాం. సో కాలేయ మార్పిడి అంటే మనం డ్యామేజ్ అయిపోయిన లివర్ని తీసేసి కొత్త లివర్ పెడతాం అనమాట. సో దీనికి మెయిన్ ఇండికేషన్స్ ఏంటంటే ఒకటేమో సిరోసిస్ విత్ డీకంపెన్సేషన్ అంటారు. అంటే సిరోసిస్ అంటే ఇప్పుడు లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయి గట్టిగా రాయిలాగా తయారయ్యి దానివల్ల రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువ, బ్లడ్ వామిటింగ్స్ వస్తాయి, లివర్ సెల్స్ పనిచేయక జాండిస్, ఎన్కెఫలోపతి అంటే కోమాలకు వెళ్ళటం, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో దాన్ని డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. సో ఇది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఇండికేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. రెండోది లివర్ ట్యూమర్స్, లివర్ క్యాన్సర్స్. సో లివర్ గడ్డలు, చిన్న చిన్న గడ్డలు ఉంటే వాటిని సర్జరీతో తీసేయచ్చు, లేకపోతే రేడియాలజీ కానీ బర్న్ చేయొచ్చు. కానీ లివర్ గడ్డలు పెద్దగా ఉండి లివర్ బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, దెన్ అది సర్జరీతో చేయలేము, మందులతో కంట్రోల్ అవ్వదు. అప్పుడు లివర్ మార్పిడి అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మూడో ప్రాబ్లం ఎందుకంటే అక్యూట్ లివర్ ఫెయిల్యూర్. ఇది ఒక చాలా సీరియస్ ప్రాబ్లము. ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ వెరీ కామన్, కానీ మనం ఇప్పుడు ఇంకా ఎక్కువ చూస్తున్నాం దీస్ డేస్. ఏమవుతుందంటే ఇప్పుడు సిరోసిస్ అనుకోండి, ఎన్నో సంవత్సరాల మీద లివర్ నెమ్మదిగా డ్యామేజ్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చి ఎండ్ స్టేజ్కి వస్తుందన్నమాట. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ లాగా కాదు, సడన్గా విత్ ఇన్ డేస్ లివర్ నార్మల్గా ఉన్న లివర్ కంప్లీట్గా పాడైపోతుంది. అది ఎందుకు అవ్వచ్చు? వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ ఈ వైరసెస్ వలన విత్ ఇన్ డేస్ నార్మల్గా తిరుగుతూ స్కూల్కి వెళ్తూ ఉన్న పిల్లవాడు సడన్గా జాండిస్ వచ్చి అన్కాన్షియస్ అయిపోతారు అనమాట. దాన్ని అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. రెండో కాజ్ దీనికి కొన్ని మందులు మనం డాక్టర్లు ఇచ్చిన మందులే కరెక్ట్ డోసులు వేసుకోకపోతే, లేకపోతే కొన్ని నాటు మందులు ఉంటాయి, వీటి వల్ల కూడా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వస్తుంది. సో మన దేశంలో మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీబీ మెడిసిన్స్. ఇప్పుడు టీబీ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కొంతమందిలో, అందరికీ అవ్వదు కానీ కొంతమందిలో సడన్గా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు అనమాట. అందుకనే టీబీ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత 2 వారాలకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయమని చెప్తాం. సో దట్ ఏమైనా అవుతున్నా కూడా ప్రాబ్లం వెంటనే పట్టుకోవడానికి. సో మందుల వల్ల కూడా ఇలా అవ్వచ్చు. మూడోది పాయిజనింగ్. ఇప్పుడు యూకేలో, అమెరికాలో అయితే కామనెస్ట్ కాజ్ దీన్ని అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటారు. అంటే సడన్గా లివర్ ఫెయిల్ అయిపోవడానికి కారణం పారాసెటమాల్ ట్యాబ్లెట్లు ఎక్స్ట్రాగా తీసుకుంటే. మన తలనొప్పికి తీసుకునే ట్యాబ్లెట్లు, ఒక ట్యాబ్లెట్ బదులు 2 ట్యాబ్లెట్ బదులు 25 ట్యాబ్లెట్లు తీసుకున్నారనుకోండి, దానివల్ల లివర్ సడన్గా డ్యామేజ్ అయిపోతుంది. క్రానిక్ లివర్ డిసీజ్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ అయ్యి లివర్ ఫెయిల్ అవటం. ట్యూమర్స్ అంటే లివర్లో క్యాన్సర్ రావటం. మూడోది అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అంటే బాగున్న పేషెంట్ సడన్గా 3-4 రోజుల్లోనే సడన్గా డ్యామేజ్ అయిపోయి లివర్ కొలాప్స్ అయిపోతుంది. అక్యూట్ లివర్ ఫెయిల్యూర్. ఈ మూడింటికి లివర్ ట్రాన్స్ప్లాంట్. కాలేయాన్ని కాటేసే సమస్యల్లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్లదే అగ్రస్థానం. వీటిలో ఏ మొదలుకొని ఈ వరకు ఉండే వైరస్లు కాలేయాన్ని కబళిస్తూ క్రమంగా నిర్వీర్యం చేస్తూ ఉంటాయి. వీటిలో కూడా హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని అత్యంత ప్రమాదకర ఇన్ఫెక్షన్లుగా చెబుతారు డాక్టర్లు. కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ ఇన్ఫెక్షన్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయానికి సంబంధించినంత వరకు హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రధానంగా
తాగునీరు, తినే ఆహారం కలుషితం కావడం వల్ల సంక్రమిస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లన్నీ వైరస్ల మూలంగా వస్తాయి. హెపటైటిస్ ని కలుగజేసే వైరస్ల్ని ABCDE అని 5 ప్రధాన రకాలుగా డాక్టర్లు చెబుతుంటారు. హెపటైటిస్ A-E ఇన్ఫెక్షన్లను వాడుకలో మనం కామెర్లు అని పిలుస్తాం. కలుషితాహారం, అపరిశుభ్రమైన నీటిని తాగినప్పుడు వ్యాధికారక వైరస్ మనలోకి తేలికగా చేరిపోతుంటుంది. ఇవేమంత ప్రమాదకరమైనవి కాదు. అయితే హెపటైటిస్ B, హెపటైటిస్ Cలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి రక్త మార్పిడి, లైంగిక సంబంధాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. వీటికి సకాలంలో వైద్య సాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్తో పాటు ఫ్యాటీ లివర్ సిరోసిస్ కూడా కాలేయాన్ని క్రమంగా కబళిస్తూ చివరికి నిర్వీర్యం చేస్తుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏవైతే డోనర్ లివర్ ఉంటుందో అది 2 విధాలుగా మనకి ఉండొచ్చు. ఒకటేమో కెడావరిక్ డోనర్, అంటే ఐసీయూలో కనుక యాక్సిడెంట్ అయ్యి, హెడ్ ఇంజరీ అయ్యి, బ్రెయిన్ ఇంజరీ అయ్యింది, లేకపోతే స్ట్రోక్ వచ్చింది, ఇలాంటి పేషెంట్స్ బ్రెయిన్ డెత్ అయ్యి కానీ మిగతా ఆర్గన్స్ బాగానే పనిచేస్తున్నప్పుడు వాళ్ళు రికవరీ అయ్యే ఛాన్స్ 0%. అంటే బ్రెయిన్ డెత్ అయిన తర్వాత పేషెంట్ చనిపోతాడు, కానీ ఆర్గన్స్ కొన్ని గంటలు ఇంకా ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో ఆ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఒప్పుకుంటే వాళ్ళ నుంచి సర్జరీ చేసి ఆర్గన్స్, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, హార్ట్, లంగ్స్ ఇవన్నీ తీసుకుని వేరే పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఒక్క డోనర్, చనిపోయిన డోనర్, బ్రెయిన్ డ్యామేజ్ చనిపోయిన డోనర్ వల్ల 5, 6, 7 పేషెంట్లకి కొత్త జీవితం వస్తుంది. పేషెంట్లకి ట్రాన్స్ప్లాంట్ అవసరం వాళ్ళు చాలామంది ఉన్నా కూడా అన్ని కెడావర్ డోనర్ ఆర్గన్స్ లేవు. దీనివల్ల మనం సర్జన్స్ ఏం చేశారంటే లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, అంటే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో డోనర్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ కనుక వాళ్ళ నుంచి డొనేట్ చేస్తే పార్ట్ ఆఫ్ ద లివర్, దాంతో ట్రాన్స్ప్లాంట్ చేయటం. డోనర్కి ఈ ఆపరేషన్ వల్ల రిస్క్ చాలా 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 తక్కువ. కంప్లీట్లీ నార్మల్ లైఫ్ ఉంటుంది. తర్వాత నార్మల్గా 1 రోజుల్లో లివర్ ఆపరేషన్ ముందు ఎంత ఉందో అంత పెద్దగా అయిపోతుంది. ఫ్యూచర్లో ఈ ఆపరేషన్ వల్ల డోనర్స్కి లైఫ్ స్టైల్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు అనమాట. ఆపరేషన్ ముందు ఏమేమి చేస్తున్నారో ఆపరేషన్ తర్వాత కూడా అన్నీ చేసుకోవచ్చు. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ సరే ఈయనకి కావాలి, చేయొచ్చు, సేఫ్గా చేయొచ్చు అన్న తర్వాత అప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేస్తాం. సర్జరీ పెద్ద ఆపరేషను, జనరల్ ఎనస్థీసియాలో ఉంటుంది. ఆపరేషన్ మొత్తం పేషెంట్ మైకంలోనే ఉంటారు. నార్మల్గా ఇలా ఒక కట్ చేస్తాము. కట్ చేసి డ్యామేజ్ అయిపోయిన లివర్ తీసేసి కొత్త లివర్ని పెట్టి దానిలోకి రక్తనాళాలు 4-5 రక్తనాళాలు ఉంటాయి, అవన్నీ జాయిన్ చేసి తర్వాత పిత్తం ట్యూబ్ని కూడా జాయిన్ చేస్తాం. తర్వాత ఆపరేషన్ తర్వాత పేషెంట్ని ఐసీయూలో ఉంచుతాం అనమాట. ఐసీయూలో ఫస్ట్ ఒక 3-4 రోజులు ఐసీయూలో ఉంటారు. నెమ్మదిగా రికవరీ ఉంటుంది. రోజు బ్లడ్ టెస్టులు చేసి స్కాన్ చేసి చూస్తారు, లివర్ రికవర్ అవుతుందా మంచిగా, బ్లడ్ సప్లై అంతా బాగానే ఉందా, ఇన్ఫెక్షన్లు ఏం లేవు, అన్ని జాగ్రత్తలు తీసుకుని యూజువల్గా 4-5 డేస్ తర్వాత అంతా స్టేబుల్గా ఉందంటే అప్పుడు వార్డుకి షిఫ్ట్ చేసి వార్డులో ఇంకొక 1-10 రోజులు ఉంచుతారు. యూజువల్గా మన హాస్పిటల్లో అయితే 4 రోజులు ఐసీయూలో, 10 రోజులు వార్డులో, 2 వీక్స్లో డిశ్చార్జ్ అయిపోతారు. డిశ్చార్జ్ అయిపోయే టైంకి అన్ని పనులు చేసుకుంటారు, నార్మల్గా తింటూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమేమి మందులు ఇవ్వాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మందులు కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. కాలేయంలో తలెత్తిన సమస్యల్ని అంచనా వేసేందుకు డాక్టర్లు రోగిలో కనిపించే లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్, లివర్ ఫంక్షన్ టెస్టుల్ని చేస్తుంటారు. క్యాన్సర్ తాలూకు అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు అవసరమైతే లివర్ బయాప్సీ కూడా చేస్తారు. ఈ పరీక్షల సాయంతో కాలేయంలో తలెత్తిన సమస్యల్ని చాలా వరకు నిర్ధారించుకోవచ్చు. సాధారణ కామెర్లైతే కొంతకాలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అదే హెపటైటిస్ B, హెపటైటిస్ C ఇన్ఫెక్షన్లకి డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు, అది కూడా మొదటి 2 దశల్లోనే ఉంది అని నిర్ధారణ అయినప్పుడు ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే మందులు వాడుకోవడం ద్వారా కాలేయంలో కొవ్వు సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాలేయం 70% వరకు పాడైన మందులతో బాగు చేసే అవకాశం ఉంది. కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయి సిమెంటు ముద్దలాగా గట్టిపడిపోయినప్పుడు మాత్రం తప్పనిసరిగా కాలేయాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒక పెద్ద ఆపరేషన్ కాబట్టి
ఎనీ పెద్ద ఆపరేషన్ లాగానే దీనిలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే మనం ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో యూజువల్గా మేజర్ ప్రాబ్లమ్స్ అంటే లైఫ్కి రిస్క్ ఉండే ప్రాబ్లమ్స్ ఫస్ట్ 2 వీక్స్లోనే వస్తాయి. సో అందుకనే 2 వీక్స్ హాస్పిటల్లో ఉంచి పేషెంట్ని జాగ్రత్తగా రోజు బ్లడ్ టెస్ట్లన్నీ చెక్ చేసి చూస్తూ ఉంటాం అనమాట. డిశ్చార్జ్ తర్వాత రెగ్యులర్ చెకప్లో ఉంటారు పేషెంట్. ఫస్ట్ 2 మంత్స్ వారానికి 2 సార్లు, వారానికి ఒకసారి పేషెంట్ని చూస్తాం. అవుట్ పేషెంట్లో బ్లడ్ టెస్టులు చేసి లివర్ మంచిగా సెట్ అవుతుందా, బాడీ లివర్ని యాక్సెప్ట్ చేస్తుందా, ఇవన్నీ చెక్ చేస్తాం అన్నమాట బ్లడ్ టెస్ట్లో. అలాగే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అంటే వేరే ఇంకెవరిదో లివర్ పెడుతున్నాం కాబట్టి మన బాడీ ఏం చేస్తుంది, ఇది అయ్యో ఇది మనకు తెలియని లివర్, ఇది మనకు తెలియని ఆర్గను, దీన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అది ప్రివెంట్ చేయడానికి పేషెంట్కి మందులు ఇస్తాం అన్నమాట, యాంటీ రిజెక్షన్ మెడికేషన్స్ అంటారు. ఆ మెడిసిన్స్ డోసు కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా పనిచేస్తుందా అని డేట్ చూడటానికి కూడా మనకి రెగ్యులర్గా బ్లడ్ టెస్టులు చేయాలి. సో యూజువల్గా ఫస్ట్ 1.5 మంత్స్లో మన బాడీ ఆర్గన్ని యాక్సెప్ట్ చేస్తుంది, మెడిసిన్ లెవెల్స్ అన్ని స్టేబుల్ అవుతాయి కాబట్టి అప్పుడు మనం ఫ్రీక్వెన్సీ తగ్గిస్తాం అన్నమాట. అప్పుడు వారానికి 2 వారాలకు ఒకసారి చూస్తాం, నెలకు ఒకసారి చూస్తాము, ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు మేబీ 6 నెలలకు ఒకసారి చూస్తాం పేషెంట్ని, బ్లడ్ టెస్టులు చేస్తాం. కానీ మందులు మాత్రం రెగ్యులర్గా వేసుకోవాలి, ఆపకూడదు. అంతా బాగున్నా కూడా ట్యాబ్లెట్స్ మాత్రం చెప్పిన ట్యాబ్లెట్స్ మానకూడదు అనమాట. ఎంతోమంది ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని పేషెంట్స్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు. సో ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ మన లైఫ్ కంటిన్యూ చేసుకోండి, అంతేగాని లైఫ్ చేంజ్ చేయడానికి కాదు. యూజువల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ 3-6 మంత్స్లో వస్తాయి. ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేకపోతే రిజెక్షన్ రావచ్చు. సో అందుకని ఫస్ట్ 3 to 6 మంత్స్ కొంచెం జాగ్రత్త పడతాం అనమాట. బయటికి వెళ్తే మాస్క్ వేసుకోమని చెప్తాం. క్రౌడెడ్ ప్లేసెస్ అంటే బాగా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి లేకపోతే ఎగ్జిబిషన్స్కి ఇలాంటివి వెళ్ళినప్పుడు మనం మాస్క్ వేసుకోవాలి, బయట మంచినీళ్ళు తాగకూడదు, హోమ్ ఫుడ్ తినాలి, హ్యాండ్ రబ్. మనం కరోనా టైంలో చూసిన ప్రికాషన్స్ అన్నీ యూజ్ చేయాలన్నమాట ఫస్ట్ 3 to 6 మంత్స్ వరకు. యూజువలీ 6 మంత్స్ కల్లా మన బాడీ యాక్సెప్టింగ్ ఇంప్రూవ్ అయిపోతుంది, మందుల డోస్ కూడా తగ్గు అవుతుంది. కాబట్టి దే కెన్ కంటిన్యూ టు హ్యావ్ అ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ దట్. వాళ్ళు నార్మల్గా జాబ్ చేస్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, గేమ్స్ వాడుతున్నా, జిమ్కి వెళ్ళాలన్నా అన్నీ చేయొచ్చు. డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా ఓన్లీ ఇనీషియల్గా ఫస్ట్ 2-3 మంత్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత లాంగ్ టర్మ్ అంటే 2 years, 3 years, 5 years, 10 years, 20 yearsకి మనం నార్మల్గా ఏదైతే తింటామో ఫుడ్ అన్నీ పొగ, మద్యపానము వంటి అలవాట్ల ఊసే లేకపోయినా లివర్ పాడైపోయిందని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. నిజానికి కాలేయం దెబ్బతినటానికి సిగరెట్, మద్యం మాత్రమే కాదు, మన ఆహారపు అలవాట్లు, నిత్యం వాడే కొన్ని రకాల మందులు కూడా ఓ కారణమే అంటారు నిపుణులు. ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్తకుప్పలా మార్చేస్తున్నప్పుడు, కలుషిత నీటిని తాగుతున్నప్పుడు మనకు తెలియకుండానే కాలేయం దెబ్బతినిపోతూ ఉంటుంది. ప్రాణాధారమైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, జీవనశైలి అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కాలేయ సమస్యలు మందుల సాయంతోనే తగ్గిపోతుంటాయి. ఆ స్థాయి దాటి కాలేయం దెబ్బతినిపోతే మాత్రం ఇక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం. కాలేయ మార్పిడి అవసరమైన రోగులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకసారి సిరోసిస్ బారిన పడితే ఇక జీవితం దినదినగండంగా తయారవుతుంది. కామెర్లతో శరీర రంగు మారిపోయి కాళ్లు వాపులు, ఛాతీ పొట్టనిండా నీరు చేరి ఆహారం తీసుకోలేక బలహీనంగా తయారై ఎంతో అసౌకర్యంగా కనిపిస్తారు. వీరికి ఒకసారి కాలేయ మార్పిడి జరిగితే వారి జీవన చిత్రం పూర్తిగా మారిపోతుంది. శరీరం రంగు మామూలుగా మారుతుంది. వ్యాధి లక్షణాలన్నీ మటుమాయమై సాధారణ మనుషుల్లా తయారవుతారు. లివర్ సిరోసిస్కి గురై కాలేయ మార్పిడి చేయించుకున్న ప్రతి 100 మందిలో దాదాపు 80 మంది ఆయుర్దాయం కనీసం 5 నుంచి 10 ఏళ్ల వరకు పెరుగుతుంది. ఇక మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని పదిలంగా ఉంచుకునేందుకు ఆహారపు అలవాట్లు మొదలుకొని జీవన శైలి వరకు చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత 3rd బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ బీయింగ్ డన్ ఇన్ ఇండియా. పోయిన సంవత్సరం 4,000కి మీద లివర్ ట్రాన్స్ప్లాంట్లు చేశారు మన దేశంలో. ప్రాబ్లం ఏంటంటే రిక్వైర్మెంట్, అంటే సంవత్సరానికి ఎంతమందికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే మన దేశంలో
ఆల్మోస్ట్ 50-60 వేల మంది పేషెంట్లు చేయాలి ట్రాన్స్ప్లాంట్లు. సో ఇంతమందికి ట్రాన్స్ప్లాంట్ అవసరం. మనం 5,000 ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నాం కూడా, 50,000 అంటే మిగతా 45,000కి ఆపరేషన్ చేయలేకపోతున్నాం అన్నమాట. దీనికి కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయి కారణాలు. ఒకటేమో అవేర్నెస్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం, ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల క్యూర్ అవుతుంది అన్నది చాలామందికి ఇంకా సరిగ్గా తెలియదు. రెండోది భయం. అయ్యో లివర్ ట్రాన్స్ప్లాంటా, ఇదో పెద్ద ఆపరేషనే, ఇది చేయించుకుంటే మన లైఫ్ అంతా పోతుంది, బ్రతకరు అని అన్న భయం ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ అయింది. మూడోది ఆర్గన్ అవైలబిలిటీ. మన వేరే దేశాల్లో కెడావర్ ఆర్గన్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఎవరైనా ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే 2-3 నెలల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది కెడావర్ ఆర్గన్ తోటి. మన దేశంలో కెడావర్ ఆర్గన్స్ చాలా తక్కువ. సో టైంకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే యూజువలీ ఎవరైనా ఫ్యామిలీ మెంబరే డొనేట్ చేయాలి, వాళ్ళ లివర్లో ఒక పార్ట్ని డొనేట్ చేయాలి. సో అది ఒక డోనర్ లివర్ దొరకపోవటం వలన దానివల్ల అందరికీ చేయలేకపోతున్నాం. నాలుగోది ఖర్చు. ఇది ఒక పెద్ద ఆపరేషన్. సో ఆపరేషన్కి, దానికి టెస్ట్లు, దాని తర్వాత అన్నిటికీ కలిపి 20 నుంచి 25 లక్షల వరకు అవుతుంది ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది పేషెంట్లకి, ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ అవసరమో వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా అంతగా హెల్ప్ లేదు, కొన్ని రాష్ట్రాల్లో కొంతవరకు హెల్ప్ చేస్తుంది. సో మనం పేషెంట్ ఎక్కడున్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, దాన్ని బట్టి కూడా ఆపరేషన్ చేయగలమా లేదా అన్నది డిసైడ్ అవుతుంది అన్నమాట. కానీ వన్ థింగ్ ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే 30-35 లక్షలు అయ్యేది మినిమం. ఇప్పుడు 2026లో 20 లక్షలకి చేస్తున్నాం మనం ట్రాన్స్ప్లాంట్. అంటే ఆల్మోస్ట్ 40% తగ్గిందనమాట కాస్ట్. ఎందుకు తగ్గింది? ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ పెరిగింది, ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా ఇంకా చేస్తున్నాము. ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్, సూచర్స్ కానీ ఇంతకుముందు అన్ని ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా వరకు మనం ఇండియన్లోనే ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండియన్ సూచర్స్, ఇండియన్ మెడిసిన్స్ మనం చేయగలుగుతున్నాం కాబట్టి ఈ ఖర్చుని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం విషయంలో 100కి 100 వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవడం లేదంటే పూర్తిగా మానుకోవడం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. కాలేయంలో తలెత్తే సమస్యల్లో చాలా వరకు మందులతోనే తగ్గిపోతాయి. కాలేయం పూర్తిగా పాడైపోయినప్పుడు మాత్రమే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక తినే తిండి, తాగే నీరు, ఈ రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉంటూ అవి కలుషితం కాకుండా చూసుకోవాలి. అలాగే మందుల వాడకంలోనూ మద్యపానం విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనకు ప్రాణాధారమైన కాలేయం ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.